జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. బంగ్లాదేశ్లో బద్దలు భాషింగాలు అవుతున్నాయట భారత్ శత్రువులై. అదేదో పాట ఉంటుంది కదా పాతది. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది అని ఉంటుంది. ఇప్పుడు పచ్చెవడికి పడ్డది, ఎర్రగొట్టేవాడికి చూపించినాం అనే దాని మీద మనం మాట్లాడదాం. లిరిక్స్లకు డీటెయిల్గా ఓకుర్రి. నేను గిడిదాకానే వాడినా, ఎందుకంటే నాకు గిడిదాకానే వస్తుంది. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో జర చేసుకుంటారని ఆశిస్తున్నాం. మేము తప్పు మాట్లాడితే ఉత్కారేంటి, బట్ సబ్జెక్టు రిఫరెన్స్ పెట్టుర్రు. ఇష్టం వచ్చినట్టు పెడితే మేము తిప్పి కొడతాం. మళ్ళీ చిట్టా లోపలికి పోదాం. బంగ్లాదేశ్లో బద్దలు భాషింగాలు అవుతున్నాయి. మనం డైరెక్ట్గా పచ్చకాడ కొట్టాం, వాళ్ళంతా వాళ్ళే కొట్టుకునేటట్టు చేస్తాం. అప్పుడే కదా మజా వస్తుంది. మన చేతులు ఎందుకు ఖరాబ్ చేయాలి? స్నానాలు కూడా చేయాలి, ఎందుకంటే ముందే నీళ్ళు వస్తలేవు చక్కగా. సో మనం ఎందుకు చేయాలి? జంగిల్గాళ్ళని ముట్టుకుంటే మనం జంగిల్గాళ్ళం అవుతాం. ముట్టుకొని వేస్ట్. అందుకే ఈడు పాకిస్తాన్ వాడు పక్కకేని ఉరుతున్నాడు. అసలు ఏమైంది గిరీష్ అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక మ్యాసివ్ క్రాక్ డౌన్ చేసినాయి, జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఈ చిట్టా చెప్తున్నప్పుడు జరుగుతున్నాయి. ఒక మ్యాసివ్ క్రాస్ బార్డర్ క్రాక్ డౌన్ జరుగుతున్నది. ఎస్పెషలీ అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్స్ మీద, చొరబాటుదారుల మీద, ఇల్లీగల్ బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ మీద. ఎక్కడెక్కడ అనంటే భారత్ యొక్క నార్త్ ఈస్ట్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ సరిహద్దులల్లో జబర్దస్త్ గడ్డపార దించుతున్నారు. అది కూడా మామూలు గడ్డపార కాదు, వేడి చేసి మరీ సలాకాలు గుచ్చుతున్నారు. వేడి చేసి మరి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక కొత్త జియో పొలిటికల్ టెన్షన్ మొదలైంది. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దేడు ఛానల్ చేస్తే ఎయిర్ ఫోర్స్కి క్లియర్ కట్ మెసేజ్ కూడా ఇచ్చిండట. ఏసి పడేసి రాండి, పటాకాలు వీల్చిరాండి, అమ్మ వదిలిపెట్టకూడదు అని చెప్పి నిన్న ఎయిర్ ఫోర్స్ తయారు కూడా ఉండేనంట నిన్న. అందుకే పాకిస్తాన్ వాడు లొల్లి పెడుతున్నాడు. మీరు చూస్తే ఎందుకు తీసుకుంటలేవు గిరీష్ అని అంటే, మనం మొగోళ్ళం, చిల్లరగాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడే మాట్లాడొద్దు. మొదలెట్టినప్పుడు తాండవం ఎట్లుంటుందని అనేది మనం చూసినాం. సో లెట్ us డిస్కస్ అబౌట్ దిస్ క్రాక్ డౌన్ ఆన్ నార్కాటిక్స్. ఆపరేషన్స్ ఇంకా డెవలప్మెంట్ ఏ రకంగా జరుగుతున్నాయి అని చెప్పి మనం మాట్లాడితే, ప్రతిసారి అమెరికా ఒక పాగల్ చేసింది ప్రపంచాన్ని మొత్తం. ఎట్లా అంటే, అప్పుడు వెనకటికి ఒక డ్రగ్ కార్టెల్ మాఫియా ఉండే, పాబ్లో ఎస్కోబార్ అని. మీకు నెట్ఫ్లిక్స్లో సినిమా కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ది పెద్ద కొలంబియాకి చెందిన డ్రగ్ కార్టెల్ మాఫియా లీడర్ ఉండే. మనోని చంపనీకే విశ్వ ప్రయత్నం చేసింది వెనకటికి అమెరికా. అదేదో పెద్ద మేము డ్రగ్స్ని అంతం చేద్దాము ఎక్సెట్రా అని చెప్పింది. పాబ్లో ఎస్కోబార్ చచ్చిపోయిన తర్వాత నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ వాడు 100 కేజీలు అమ్ముతూ ఇప్పుడు 1000 కేజీలు అమ్ముతున్నారు డ్రగ్స్. తగ్గిందా? ఎందుకంటే చంపేది ఈడే, చేసేది ఈడే, మళ్ళా చంపించేది ఈడే. మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఫ్రేమ్లా. సో ఇవాళ నార్త్ ఈస్ట్లో ఇట్లా జరుగుతున్నది ఎందుకు అని అంటే, నేను చెప్పిన కదా మతలబ్ లేని పంచాయతీ ఈడ జరగది. అండ్ ఈజీ పంచాయతీ ఏముంటుంది అని అంటే, ప్రతిసారి డ్రగ్స్ ఉంటుంది. ఎట్లా అనంటే, వెనకటికి బ్రిటిష్ చైనా మధ్యలో కూడా పంచాయతీ జరిగినప్పుడు ఈ గంజాయి అనేది చాలా అదైంది. దానికి బానిస పండించేటోడు అవుతాడు, పిచ్చిటోడు కూడా అవుతాడు. ఎందుకంటే ఆ పైసలు లేకపోతే ఇడికి పిచ్చిలేస్తుంది. అది పండించిండు, అది అమ్మకపోతే ఆడికి పిచ్చిలేస్తుంది. దాని తర్వాత ప్రజలు ఎట్లనో సర్వనాశనం అవుతారు, అది వేరే విషయం. సో ఈ సర్వనాశనం అవుతున్న విషయాన్ని సర్వత్తరంగా దీన్ని మనం ట్యాకిల్ చేయాలని అంటే, ఒక 2026-2029 నార్కాటిక్స్కి సంబంధించిన కంట్రోల్ విజన్ స్ట్రాటజీ దేశానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు తీసుకొని వచ్చిండ్రు. అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ నార్కాటిక్స్ అండ్ ఫైనాన్షియల్ డిసెటిల్మెంట్ అని చెప్పి మాట్లాడతారు దీని మీద. వెన్ వీ టేక్ ది డేటా అబ్స్ట్రాక్ట్ ఆఫ్ నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB డేటా తీసుకొని మాట్లాడితే, మనకు పోరస్ బార్డర్ అని చెప్పి మనం మాట్లాడతాం. అని అంటే ఈ బార్డర్ ఎట్లాంటిది ఉన్నదంటే జల్లడ లెక్క ఉన్నది. ఏ త్వరలకైనా ఎప్పుడన్నా ఎవడన్నా ఎట్లా గుసాన్ చేసేటోడు వస్తాడు. సో ఈ బార్డర్ పోరస్ గేట్వే అనేది ఈ హెరాయిన్కి ఇంకా ఈ సింథటిక్ డ్రగ్స్కి అండ్ గంజాయి కల్టివేషన్ ఎస్పెషలీ మయన్మార్, నార్త్ ఈస్ట్, మణిపూర్ ప్రాంతాలల్లో ఇది ఒక పెద్ద తాండవం ఆడుతున్నది కరెక్ట్గా చెప్పాలనంటే. సో ఈ క్రాస్ బార్డర్ డ్రగ్ కార్టెల్స్ ఏవైతే ఉన్నాయి చూడు, వీటిని గోల్డెన్ ట్రయాంగిల్ అని అంటారు. గోల్డెన్ ట్రయాంగిల్ ఎస్పెషలీ మన మయన్మార్ ఇంటూ మిజోరాం, అస్సాం, త్రిపుర, బంగ్లాదేశ్, ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి మాట్లాడతారు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ని మనం డిస్రప్ట్ చేస్తే ఈ నార్కాటిక్స్లా అంటే ఈడ గడపార దించేస్తే, నాకు తెలిసి ఈ నార్కాటిక్స్ ఫైనాన్షియల్ డిసెంటిల్మెంట్ అనేది ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% అయిపోతుంది. సో ఆపరేషన్స్ అనేటివి ఈ చిట్టా మాట్లాడుతున్నప్పుడు మీరు గూగుల్ చేసి చూసుకోండి, లెఫ్ట్ రైట్ సెంటర్లో బద్దలు వగులుతున్నాయి ఒక్కొక్కడివి. సుమారు నాకు తెలిసి ఇప్పుడే చిట్టా చేసేటప్పుడే 7.31 kgs ఆఫ్ హెరాయిన్ని సోపు డబ్బలల్లా తీసుకుపోతుంటే పట్టుకున్నారు. ఎక్కడ? మన
చుర్చంద్రపూర్ డిస్ట్రిక్ట్ అనేది ఉన్నదనట మణిపూర్ దగ్గర, చుర్చంద్రపూర్ డిస్ట్రిక్ట్ అనుకుంటా, నాకు కరెక్ట్గా చెప్పడానికి వస్తలేదు, బట్ ఇట్లాంటి పేరు ఏదో ఉన్నది. మయన్మార్ బేస్డ్ ఎవడైతే డ్రగ్ కింగ్ పిన్ ఉన్నాడు చూడు, ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు చూడు, వాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు అని చెప్పి వార్త. క్రాక్ డౌన్ అనేది పెద్దగా చేస్తున్నారు. అంటే ఒక ఫైనాన్షియల్ ఈకోసిస్టమ్ మీరు అబ్జర్వ్ చేయండి. బంగ్లాదేశ్ మీద మనం చొరబాటుదారులను పంపిస్తున్నాం అంటే, అందుకే నేను అన్నా బంగ్లాదేశ్ గెలవడం అనేది భారత్కి ఎంత ఇంపార్టెంట్. ఏ రకంగా గెలిచినరు అన్నది ఇంపార్టెంట్ కాదు, గెలిచినమా లేదా ఎప్పుడొచ్చినామన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా. సో బంగ్లాదేశ్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ ఉండే. ఇప్పుడు ఈ చిట్టా మొత్తం మీరు ఎన్నుండ్రి, నేను కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అనేది. బంగ్లాదేశ్లో పంచాయతీ స్టార్ట్ కాగానే పాకిస్తాన్ వాడికి బగబగ మండుడు మొదలైంది. ఎందుకనంటే చైనా యొక్క వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ప్రాబ్లంలో పడిపోతాయి. చైనా వాడు వెస్టర్న్ ఇంట్రెస్ట్లు పడిపోయినాయంటే బిచ్చం వేస్తాడు. పాకిస్తాన్ వాడికి చైనా వాడు వేయడు. అమెరికా ఆల్రెడీ మూతి మీద అంతది, ఎందుకంటే ఇప్పుడు ఆడే పెద్ద బిచ్చ కూడా అయింది అమెరికా వాడు. వాని అప్పులే వాని మీద కుప్పలై కూర్చున్నాయి. సో ఇప్పుడు చైనా వాడు కూడా ఇవ్వలేదు అనుకో, ఇప్పుడు కడుక్కోనికే నీళ్ళు లేవు వీడికి, కరెక్ట్గా చెప్పాలనంటే. ఈడు ఎట్లా బతుకుతాడు? ఈడేం చేస్తున్నాడు? నువ్వు ఇండియా మీద స్టేట్మెంట్లు, ఎట్లాంటి స్టేట్మెంట్లు? ఇండస్ సివిలైజేషన్ మాది కదా. అరే నీ అయ్యవడో నీకు తెలియదురా, నీ పుట్టుపూర్వత్రాలు ఏందో నీకు తెలియదు. పాకిస్తాన్ యొక్క చరిత్ర తీసుకొని చూస్తే 1947 కంటే ముందు ఏమున్నది? ఏం లేకపోయే కదా. నీ అయ్యవడో లేదు. హమీ బాపే తుమారే, బాప్ పోతాయి రే, నేనే మీ అయ్యలం రా. అది తెలుసుకోకుండా నువ్వు లొల్లి పెడుతున్నావు చైనా వాడు చెప్పినట్టుని. ఈ నరేటివ్ వారు మొత్తం తీసుకొని వచ్చి వాళ్ళు ఏమని మాట్లాడతారనంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు, ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మాదే ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీదే అని అంటే మళ్ళీ సనాతన ధర్మం కన్వర్టెడే కదరా, మీరంతా యాక్సెప్ట్ చేయాలి కదరా. చరిత్ర చాలా పెద్దదిరా, చెదలు పట్టించే చరిత్ర కాదు ఇది, గుర్తుపెట్టుకో. సనాతన ధర్మాన్ని పుణ్య సనాతనం నిత్య నూతనం అని చెప్పి ఊకనే మాట్లాడలే. సో మీ హవాలా ట్రాన్సాక్షన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు బంగ్లాదేశ్ వాడు ఏందని అంటే ఆడికి ఏం చేయాలనో అర్థమవుతలేదు. ఎందుకంటే మోదీ అనే ఈ వ్యక్తి దేశ హితంలో డెసిషన్ లేకపోతే ఎవడితో నిన్నాడు, ఎవడికి లొంగడు. ఇది నేనంటలేను, ఈ ట్రంప్ గాడే అన్నాడు. ఈజ్ అ వెరీ టఫ్ మ్యాన్, ఈజ్ అ వెరీ స్మార్ట్ మ్యాన్ అని చెప్పి. అంటే మేము చెప్తే మీకు ఎక్కదు కదా, ట్రంప్ గాడు చెప్పిండు అనుకో అబ్బా అబ్బా అని అంటారు వీళ్ళంతా. మీకు అర్థమవుతుంది కదా. అదే మేము చెప్తే ఆ బత్తాయి గాళ్ళు అంతా కలిసి చెప్తున్నారు మేము పెద్ద బత్తాయిలమే రా, కోస్తే కాషాయం వెళ్తుంది అనుకుందాం, చలో పోని, నీకు అట్లనే ఆనందం కదా. సో ఇప్పుడు నీ పరమానందంలో ఇంకొక పరమాన్నం పెడతాయి నువ్వు. అదేంటంటే నీ తలలో కారం పొడి ఉంటే, నీ ప్లేట్లో కారం పొడి ఉంటే నీకు పరమాన్నం వేడికని రుచి కనిపిస్తుంది రాబోయే. ఒక మాట అడుగుతున్నా, ఇవాళ నీ హవాలా ట్రాన్సాక్షన్స్ మొత్తము నీ ఫండింగ్ ఏదైతే ఉందో చూడు, మొత్తం మణిపూర్లో ఏడికాడికి ఆర్మ్స్ కూడా సీజ్ చేసుడు మొదలెట్టిండ్రు. కులే ఆమ్ ఇచ్చిండ్రు. ఇక ఈ నరేటివ్లు బంద్ చేయరు. మోదీ ఎందుకు మాట్లాడతలేడు, మోదీ ఎందుకు సైలెంట్ ఉన్నాడు, మణిపూర్ మీద ఇప్పుడు మాట్లాడచ్చు కదా. ఇగో బత్తాయిలం ఎసుంటోళ్ళం తెలుసా, ఆడు ఇంటోడైనా బయటోడైనా మేము విమర్శిస్తాం, కానీ ఇల్లులు కాపాడుకుంటాం. గోడకు మచ్చబడ్డది కదా అని చెప్పి ఇల్లు గాలబెట్టుకునే తత్వం కాదు, ఇది గుర్తుపెట్టుకో. మేము విమర్శించుకుంటాం, మేము గొడవ పడతాం, కాకపోతే గొడవల ఇల్లు గాలబెట్టుకోం. మీరు అట్లా కాదు, మీదో అజీబ్ టైప్ ఉంటుందిరా అయ్యా, నాకు అర్థమే కాదు మీ పంచాయతీ. ఇప్పుడు ఇక్కడ సువేందు అధికారి బెంగాల్లో గెలవడం అనేది భారత్కి ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సువేందు అధికారి బెంగాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఇల్లీగల్ చొరబాటుదారులు బంగ్లాదేశ్లో ఎవరెవరైతే ఉన్నారో చూడు, వాళ్ళందరినీ పంపించుడు మొదలైపోయింది. దీన్నే భారతీయ జనతా పార్టీ మంచి పేర్లు పెడుతుంది కదా, గుస్పేటియా భగావ్ అభియాన్ అని చెప్పి మనం పెట్టుకుందాం మోదీజీ పేరు. గుస్పేటియా భగావ్ అభియాన్, దీనికి జరా ప్రధానమంత్రి వద్దు, సువేంద్రు అధికారి గుస్పేటియా భగావ్ అభియాన్, లేదా బెంగాల్ సీఎం గుస్పేటియా భగావ్ అభియాన్. నాకు అదేదో పాట ఉంటుంది కదా ప్రభాస్ గారిది, ఊహలు నా ఒకటి ఉంటుంది చూడు, చలి చలిగా ఉందేలా అని ఒక పాట ఉంటుంది చూడు. అది ఏదో బెంగాల్ అయినాక మహేశ్వరం వచ్చినట్టు, మహేశ్వరంలకేని కూడా రోహింగ్యాల పేర్లు రోహిత్గా మారినట్టు, లేకపోతే రోహింగ్యాలను అందరినీ రోడ్ల మీదకి ఈడ్చినట్టు ఊహలు కలవడ్డాయి, హకీకత్ కాదు. నా మీద కెమెరాలు పెట్టుకొని కూసోకుర్రి. కళలు కూడా ఎప్పుడు తప్పారా భయ్, పవర్ ఆఫ్ డ్రీమ్స్. కళలు కానుడు నా నైతిక హక్కురా అయ్యా. వస్తారేమో, నేను అప్రమత్తం చేస్తున్నా అంతే. దాని తర్వాత ఈ ఇల్లీగల్ బంగ్లాదేశ్ వాళ్ళని కంప్లీట్గా పట్టుకొని బార్డర్ డిస్ట్రిక్ట్లకు పంపి బద్దలు వలగొడుతుంటే ఆ ఆనందం ఎంత ఉంటుంది చెప్పును, అవునా కదా. అప్పుడు అనిపించింది నాకు, భారతీయ జనతా పార్టీ మాటలకు అర్ధారే వేరులే. కరెక్టా రాంగా? కార్యకర్తల మనసులలో ఏముంటుంది,
నా మనసుకు ప్రాణం పోసి ఇచ్చావే కానుక చేసి అని అంటారు కదా, ఒక వేసుకోవచ్చు కదా మీరు అందరూ. కరెక్టా రాంగా? సో ఉంటుంది కదా. ఈ పంచాయతీకి ఏమైపోతుంది తెలుసా? సూర్యుడు చల్లగవుతున్నాడు. అకార్డింగ్ టు బంగ్లాదేశ్ అండ్ చైనా అండ్ పాకిస్తాన్ సూర్యుడు చల్లగవుతున్నాడు, చంద్రుడికి చెమటలు పడుతున్నాయి. ఇది నా డైలాగ్ కాదు, పాటలు ఉన్న లిరిక్స్. కరెక్ట్గా నేను చెప్తున్నది. గట్లా ఎందుకు చెప్తున్నా తెలుసా? చంద్రుడికి చెమటలు పడుతున్నాయి, సూర్యుడు చల్లగా అవుతున్నాడు అని ఎందుకు అంటున్నా తెలుసా? అసలు వచ్చుడే మనోడు సిక్సర్ కొట్టిండు, నో బాల్ పడ్డది, మోదీజీ అని అన్నాడు. గుమా బ్యాట్ బల్లా గుమా గుమా అని అన్నాడు. రప్పు మన కొట్టగానే రప్పని కొడితే ఏడిపోతుంది అది. నేను ఇలా నోరు కంట్రోల్ చేసుకుంటున్నారు అయ్యా, ఈరోజు ముంగడ చూసి మాట్లాడుతున్నా గంతే. ఇవాళ మా కొలీగు ఉన్నారు పక్కకి అందుకని. అయితే ఇవాళ ఆల్రెడీ 10,000 మందిని డిపోర్ట్ చేసిరట, 2,000 మందికి గడ్డపారలు దించుడు మొదలైనాయట. సుమారు 57 lakhs మంది చొరబాటుదారులు బెంగాల్లో ఉన్నారట. దీని ఎఫెక్టు పక్క రాష్ట్రాల మీద కూడా పడుతున్నదట. ఇప్పుడు జర క్రొనాలజీ చూద్దాం. మే 9, 2026 సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యాడు. మే 19, 2026 డిపోర్టేషన్ క్యాంపెయిన్ అనేది మొదలైంది. గుస్పేటియా భగావ్ అభియాన్ కార్యక్రమం మొదలైంది. మే 21, 2026కి ఇల్లీగల్ ఇమైగ్రెంట్లను అరెస్ట్ కూడా చేసినాం. కరెక్టా రాంగ్? సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కవరేజ్ అనేది మొదలైపోయింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఆదేశాలు కూడా వెళ్ళిపోయినాయి. జూన్ 8, 2026కి 4,800 మంది ఇమైగ్రెంట్స్ని డిపోర్ట్ చేసినట్టు కూడా అంచనా మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ సబ్జెక్టెడ్ టు ది వెరిఫికేషన్, బట్ మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో వస్తున్న కవరేజీలు. ముఖ్యమంత్రి సువేంద్రు అధికారి 10,000 మందిని డిపోర్ట్ చేసిండు, 1,800 మందిని డీటైన్ చేసిండు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సో ఇలా మనం అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు 142 ఎకరాల భూమిని ఇవాళ ఫెన్సింగ్ చేసింది. వెనకటికి దీదీ సర్కారు మోదీ కర్దియా ఫెన్సింగ్ ఆకే, దీదీ ఆయా మోదీ. అప్పుడు చేయనిచ్చిందా? డంబడుంబ జుంబ గంబ అనుకుంటా చెప్పి నాటకాలు ఆడిందా లేదా? కేలో హోబీ దీదీ, కేలో హోబీ. ఎట్లున్నది ఇప్పుడు? అట్లుంటుంది మళ్ళీ పెట్టుకుంటే. ఇక్కడ చూడు, వీళ్ళు కేవలం ఒక బార్డర్ ఫెన్సింగ్ చేసిర్రు ఆగిపోయారనంటే కాదు, అట్లా కాదు. ఎప్పుడైనా మళ్ళా ఈ పంచాయతీ మొదలవుతుందని చెప్పి దీనికి మొత్తము ఆ సినిమా ఏది అనుష్క శెట్టిది ఏదో ఉంటుంది కదా, అరుంధతి, అందులో ప్రేతాత్మను మొత్తం కట్టేస్తుంది చూడు. అమ్మాలి నిన్ను వదల బొమ్మాలి అని చెప్పి మళ్ళీ వస్తారు కదా, మొత్తం యంత్రాలతోని మొత్తం ఇక అదేమో బంధం అంటారు, దాన్ని నాగబంధమో ఏమో అంటారు, బంధమే చేసి పడేసారు. దీన్నే స్మార్ట్ బార్డర్ మేనేజ్మెంట్ పైలట్ ప్రాజెక్ట్స్ అని చెప్పి మాట్లాడతారు. ఎస్పెషల్లీ త్రిపుర, నార్త్ ఈస్ట్లో ఫ్రీజ్ చేసి పడేసారు. అంటే ఇంటెలిజెన్స్ గట్టిగా ఉంటుంది ఇక్కడ, ఎన్ఫోర్స్మెంట్ టార్గెటింగ్ కూడా గట్టిగా ఉంటుంది ఇక్కడ. ఇది జాతీయవాదులందరూ, దేశాన్ని ప్రేమించే ప్రతి భారతీయుడు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ప్రతి భారత పౌరుడు, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్లో, బంగ్లాదేశ్ నుంచి మొదలెట్టి నార్త్ ఈస్ట్ మొత్తంలో ప్రతి ఒక్కడు దీన్ని హర్షిస్తాడు, స్వాగతిస్తాడు. కాదా? మీ కామెంట్ రూపంలో చెప్పుంటారు. ఈ క్యాంపెయిన్ అనేది నిజంగా చెప్పాలంటే మొత్తం టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు డ్రగ్ కార్టెల్ మీద గడపార దించుడే కానీ, లేకపోతే ఇలీగల్ ఇమైగ్రెంట్స్ మీద తీసుకొచ్చుడే కానీ, రేపు ఫ్యూచర్లో రీజనల్ పొలిటికల్ టెన్షన్స్కి దారి లేకుండా ఫుల్ స్టాప్ పెడుతున్నారు కంప్లీట్గా. ఈ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ వచ్చి క్రైమ్ రికార్డ్స్లను పెంచుకుంటా, డెమోగ్రఫీలు చేంజ్ చేసుకుంటా, మన ఓటింగ్ ప్యాటర్న్లలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని అంటే, వెనకటి రాజ్యం దీదీది ఎట్లా కొట్లాడింది? కోట్లలో పోయి నిలబడ్డది, ఇట్లా కోట్లలో పోయే కోటేసుకోకుండా నిలబడ్డది. ఇప్పుడైతే మా అక్క సకదనం చూసి నేనైతే ఎంత గర్వపడ్డాను అంటే, నేను ఊహిస్తా కదా, చిత్రగుప్తులం కదా, జర్ర భవిష్యత్తు ముందే తెలుస్తుంది కదా మాకు, మా చిట్టాలు పెద్దగా పడైతే. ఆమె ఇంకా వెస్ట్ బెంగాల్ దాటి కూడా వద్దామని అనుకున్నారు. అది ఏదో అందుకే అన్నా కదా నేను, మహేశ్వరంలో అడుగు పెడతారేమో. ఆ పేరు కూడా మహేశ్వరం అని ఉన్నది, ఈశ్వరేచ్ఛ. గడపర గట్టిగానే దిగుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్, భారత్ హితంలా. అసలు తగ్గుతున్నారా? ఎవరికన్నా నింటున్నారా? ఉల్టా హాత్ పచ్చకడ్లు కొడుతుంటే బగబగ పెయిల మంటలు వేస్తున్నదా లేవు ఒక్కొక్కడికి. నువ్వు డ్రగ్ కార్టలు తీసుకున్నా, ఆఖరికి నువ్వు చొరబాటు దారులను తీసుకున్నా, దేర్ సై నేను యాక్సెప్ట్ చేస్తా, దేర్ హీ సై బట్ అందేర్ నై అనే లక్ష్యంతో ఇవాళ ముంగడిపోతుంది భారతీయ జనతా పార్టీ సర్కార్. అండ్ దేశహితంలో రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెయ్యాలా. నంబర్ గేమ్లల్లా వీళ్ళు నంబర్లు తీసుకొని వచ్చి మనని అవలగాలం చేస్తామని అంటే, ఈ అవలగాలకు హల్వా పెట్టైనా సరే మనం నంబర్లు తెచ్చుకోవాలన్నా వద్దా ఫ్రెండ్స్? రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రవచనాలు ఎక్స్పెక్ట్ చేయకూర్రి. చాలామంది మాట్లాడిండ్రు, ఇది అన్నారా లేదా? కరెక్టా రాంగా? కొంతమంది మన తెలంగాణలో కూడా ఉన్నారు, ఏంటంటే పిల్లగాళ్ళు, రాజకీయ పిల్లగాళ్ళు ఉన్నారు. ఈ పిల్లగాడు మాట్లాడేది అట్లీస్ట్ ఉన్న ముక్కుసూటిగా మాట్లాడతారని చెప్పి ఒక పెద్ద పిల్లగాడు చెప్పుకున్నారు.
ఆ పిల్లలకు కూడా చెప్తున్నాను నేను, ముక్కుసూటిగా మీరు ఎంతగా మాట్లాడినా మీ రాజకీయాలలో సకదనం లేకపోతే సలాకలు గుచ్చుతారు, సలాకలు రాజ్యాంగబద్ధంగా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.